డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. తరాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, అధికారులు మారుతున్నారు. కానీ గిరిపుత్రుల కష్టాలు మాత్రం తీరటం లేదు. గిరిపుత్రులుగా పుట్టడమే వారు చేసుకున్న పాపమా? అంతరిక్షంలోకి వెళ్లేందుకు మార్గాలు కూడా వెతుక్కున్నాం. చంద్రునిపైన నివాసం ఉండేందుకు అనువుగా ఉందో లేదో కూడా చూసుకున్నాం. కానీ గిరిపుత్రులకు మాత్రం కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందనే చెప్పుకోవాలి. దానికి సాక్ష్యమే రీసెంట్గా జరిగిన విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గం చిట్టంపాడు గ్రామంలో గంగుల కుటుంబంలో అల్లుకున్న విషాద ఛాయలే దీనికి సాక్షాత్కారం అని చెప్పుకోవాలి. రీసెంట్గా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న ఇష్యూ చూసుకున్నారు కదా. గంగులు 10 రోజుల వ్యవధిలోనే తన బిడ్డని, భార్యని కోల్పోయిన గంగులు కన్నీటి గాథ వింటే ఎలాంటి వారైనా కన్నీరు పెట్టాల్సిందే. కనీస వస్తువులు లేక, రహదారి సదుపాయం లేక, వైద్యం అందక తన కుటుంబంలో 2 చనిపోయారు. మృత్యువాత పడినప్పటికి కూడా కష్టాలన్నీ దిగమింగి గంగులు పడుతున్న కష్టాలని, అలాగే గిరిపుత్రులు పడుతున్న కష్టాలని తెలియజేసేందుకు సుమన్ టీవీ చేస్తున్న చిన్న ప్రయత్నం మాత్రమే. ప్రస్తుతం నేనైతే ఉన్నాను విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గం చిట్టంపాడు గ్రామంలో. చూస్తున్నాం కదా రహదారి మొత్తం ఎలా ఉందో. మీరు విజువల్లో చూసుకున్నట్టయితే డోలీ మోతల ద్వారా ఆ రోజు చంటిబిడ్డ యొక్క తల్లిని కూడా డోలీ మోత ద్వారా ఈ ఏరియా ద్వారానే తీసుకొని వచ్చారు. విజువల్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఎంత కష్టం పడితే కానీ కనీస అవసరాలు తీర్చుకోవడానికి వెళ్ళలేని పరిస్థితి గిరిపుత్రులు పడుతున్నారంటే ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి. వజ్రోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం, రాకెట్ని పంపిస్తున్నాం, చంద్రుడి పైన నివాసం ఉండేందుకు అనువుగా ఉందో లేదో కూడా చూసుకొని వచ్చేంత వైజ్ఞానికంగా కూడా ఎదిగాం. కానీ గిరిపుత్రులు మాత్రం పడుతున్న కష్టాలు సాక్షాత్కారంగా చూపించడానికే సుమన్ టీవీ ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ ఏరియాకి రావడానికి చూస్తున్నారు కదా, కొండలు గుట్టలు ఎక్కితే కానీ చిట్టంపాడు గ్రామానికి చేరే పరిస్థితి అయితే లేదు. పొద్దున్న 6 గంటలకి మొదలయ్యాం. గిరిజనులు ఉండే గ్రామం సరిగ్గా మనకి తెలియదు కాబట్టి ఆ రోజు డోలీ మోతలో పాల్గొన్న గౌరీష్ సహాయంతో మనం ఇక్కడికి రాగలిగాము. తను చాలా హెల్ప్ చేసి కొండలు గుట్టలు ఎక్కితే కానీ ఈ పరిస్థితికి అయితే మనం ఇంతవరకు చేరుకోలేకపోయాం. గౌరీష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు వాళ్ళు పడుతున్న కష్టంలో నువ్వు కూడా భాగమై వారికి సహాయం అందించావు. థ్యాంక్ యూ నాన్న. అసలు అంటే ఎప్పటి నుండి అమ్మా మీకు ఈ కష్టాలు? మాకు స్వతంత్రం వచ్చి ఎన్నేళ్ళు అవుతున్నా సరే మా కష్టాలు తీరట్లేదు మేడం గారు. ఇప్పటికి కూడా మా బ్రతుకులు ఏవైనా జ్వరం వచ్చినా, ఏవైనా జబ్బు చేసినా వెంటనే డోలి కట్టుకొని ఈ 10 కిలోమీటర్లు కొండ దిగితే కానీ మా ప్రాణాలు బతికే పరిస్థితి లేదమ్మా. అందువల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. దారి మధ్యలో కూడా డెలివరీ అయిపోయే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో కూడా ఒక్కోసారి తల్లి బిడ్డ కూడా చనిపోయే ప్రమాదం కూడా ఉంది మేడం గారు. ఇలాంటి పరిస్థితి ఈ రోజుల్లో మేము అనుభవిస్తూ చాలా నరకయాతన ఇబ్బంది పడుతున్నాము. ప్రభుత్వాలు ఎన్ని మారినా సరే మా తలరాతలు మాత్రం మారటం లేదు. ఇప్పటికైనా పాలకపక్షాలు స్పందించి మా తలరాతలు మార్చే విధంగా రోడ్డు మార్గాలు ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాము. ఆ రోజు గంగులు గారి పరిస్థితి చూసాము. ఒకవైపు బిడ్డ పరిస్థితి విషమంగా ఉంది, భార్య పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఇద్దరిని మోస్తూ అంటే వేసి అడుగులో ఎంత బాధ నరక యాతన అనుభవిస్తున్నాడో కూడా చూసాము. అంటే వెళ్ళిన బిడ్డ క్షేమంగా వస్తాడో కూడా తెలియని పరిస్థితి. ఇంకా 10 రోజుల వ్యవధిలోనే బిడ్డను కోల్పోయాడు. ఇంకా బిడ్డ కోల్పోయి 10 రోజులు కూడా అవ్వలేదు, భార్యను కోల్పోయాడు. అసలు అంటే ఇలాంటి మరణాలు ఎన్నో సంభవిస్తున్నాయి. కానీ ఎందుకు మీ తలరాతలు మారటం లేదు? ఎవరిలో తప్పుందంటారు? గిరిజనులు పుట్టడమే పాపంగా ఉందేమో మేడం గారు. ఎందుకంటే ప్రతిసారి ఎన్నికల సందర్భాల్లో అధికార పక్షం ఎవరైతే ఉన్నారో ఎన్నికల సందర్భంగా వచ్చి మా ఓట్లు తీసుకుంటున్నారు తప్పితే మమ్మల్ని రోడ్డు వేస్తాము అనే ఏ మాయమాటలు చెప్పి మమ్మల్ని ఓట్లు వేసిన తర్వాత మర్చిపోతున్నారు. కాబట్టి ఈ రకంగా మమ్మల్ని గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలానే చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి మా తలరాతలు మారాలంటే, కనీసం మా బ్రతికి జీవనం సాగించాలంటే, కనీసం వైద్యం అందాలంటే రోడ్డు మార్గం తప్పనిసరి మేడం. ఆ రోడ్డు మార్గం వేయాలని మేము కోరుతున్నాం.
అంటే ఆ రోజు బిడ్డ పరిస్థితి విషమించినంత వరకు వచ్చింది అంటే మరి ముందు హాస్పిటల్కి తీసుకువెళ్ళడంలో జాప్యం అయిందా? లేదు హాస్పిటల్కి ఎందుకమ్మా తీసుకువెళ్ళకపోయారు ఆ రోజు? హాస్పిటల్ మేడం గారు సడన్‌గా సాయంత్రం అయ్యేసరికి కొంచెం అప్పటి వరకు బాగుండే ఆ క్షణం నుంచే బాగోలేకపోవడం వల్ల లబోదిబోమంటూ తక్షణమే మళ్ళీ తల్లిని, బిడ్డని డోలి కట్టుకొని, బిడ్డని చంకలో ఎత్తుకొని ఆహ్, ఆహ్, ఈ మార్గం గుండా తీసుకురావడం అయితే జరిగింది మేడం. ఎంత ప్రయత్నం చేసినా కొన్ని సందర్భాల్లో ఈ 10 కిలోమీటర్లు దిగాలంటేనే చాలా ఇబ్బంది. ఎందుకంటే మోకాళ్ళు తలకి తగిలే పరిస్థితి రోడ్డుంది. అందువల్ల కాయ కష్టం పడైనా తీసుకొస్తున్నాం. బతికితే బ్రతకడం, లేకపోతే చనిపోవడమే మేడం. అట్లీస్ట్ చనిపోయిన తర్వాత బాడీని తీసుకురావడం కూడా చాలా కష్టతరం అవుతుంది. డోలీలో తీసుకువెళ్తున్నారు. అదే మనిషి బ్రతికొస్తే పర్వాలేదు. అదే మనిషి కానీ ప్రాణం పోయినట్టయితే అదే డోలీ అవస్థలు పైకి కూడా తీసుకువెళ్ళడానికి నిజంగా ఎంత బాధ అనిపిస్తుందంటే ఆ విజువల్ చూసిన వాళ్ళకి ఎవరికైనాను బిడ్డను కూడా అదే పరిస్థితులు ఎలా తీసుకువెళ్లారో డోలీలో అదే పరిస్థితి తీసుకొని వచ్చారు బిడ్డను కూడా. అండ్ భార్యను కూడాను. భార్య పరిస్థితి బాలేదని తీసుకొని వెళ్ళారు. ఎప్పుడైతే చనిపోయిందో ఆ శవాన్ని కూడా తీసుకురావడానికి నానా అవస్థలు పడ్డారు. అసలంటే ఆ రోజు నువ్వు ఉన్నావమ్మా బాడీని తీసుకొచ్చినప్పుడు? బాడీని ఎస్కార్ట్ నుంచి 2 వీలర్ మీద బాడీని తీసుకురావడం అయితే జరిగింది మేడం. అక్కడి నుంచి రైల్వే స్టేషన్ నుంచి బాడీని దుప్పటతో చాపలాగా చుట్టి ఒక పొడవు కర్రని కట్టి మళ్ళీ పైకి మూయడం అయితే జరిగింది. ఒకరి తర్వాత ఒకరు అందరూ మా గిరిజనులందరూ సహాయం చేసుకొని బాడీని పైకి తీసుకెళ్ళడం అయితే జరిగింది మేడం. ఒకవేళ బ్రతికున్నా బాడీని డోలీలో తీసుకెళ్ళాలి. చనిపోయినా సరే డోలీలో తీసుకురావాల్సిన దుస్థితి అయితే ఉంది మేడం గారు. గౌరీష్ సహాయంతో మనం చిట్టంపాడు గ్రామానికి చేరుకుంటున్నాం. మరి కాసేపట్లో డోలీ మోతలో పాల్గొన్న ఆ టైంలో అసలు ఎంత నరకయాతన అనుభవిస్తున్నాడో కదా గంగులు. తన బిడ్డ వైపు, తన భార్య ఒకవైపు అనారోగ్య పరిస్థితి కారణంగా హాస్పిటల్కి వెళ్తున్నారు. తిరిగి వచ్చే పరిస్థితి ఉందో లేదో, వేసే ప్రతి అడుగులో కూడా ఆ తండ్రి ఎంత కష్టాన్ని అనుభవించాడో కదా. ఈ అడవిలో కనబడే ప్రతి రాయికి, చెట్టుని మొక్కని దేవుడంటూ లేడంట. అలాంటి కష్టాలు చూస్తుంటే ఎలాంటి వారికైనా కడుపు తరికిపోతుంది కదా. ఒక్కటే కాదు, గిరిపుత్తులో పడుతున్న కష్టాలు చెప్పలేనన్ని. ప్రభుత్వంకి అడవిపుత్రులంటే చిన్నచూపే. నిజంగా నిదర్శనం చూస్తున్నారు కదా. రాళ్ళు రప్పలు తేలిన ఈ దారిలోనే డోలీలో మోసుకుంటూ వెళ్ళారు. అదే బిడ్డని శవంగా డోలీ ముఖద్వారానే తీసుకొచ్చారు. అదే భార్యను కూడా తన హెల్త్ బాగోలేని టైంలోని అదే డోలీ ముఖద్వారా తీసుకొచ్చారు. అదే శవాన్ని ఈ దారమ్మటే తీసుకొచ్చారు. అడుగు పడ్డమే కష్టంగా ఉంది, కానీ భార్య బిడ్డ ఇద్దరు కోల్పోయారు. ఆ తండ్రి వేసే ప్రతి అడుగులో కూడా నరక యాతన అనుభవించాడో ఒక్కసారి ఆలోచించండి. గంగులు కుటుంబ పరిస్థితులు కూడా చూపించేందుకు, ఆ రోజు తన పడ్డ కష్టాన్ని కూడా తెలియజేసేందుకు మరి కాసేపట్లో గ్రామానికి కూడా చేరుకుంటున్నాం. వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. వితౌట్ వీలు లేకుండా అయితే మనం వెళ్ళే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే అసలు ఈ అడవుల్లోని ఏ నిమిషం ఏ మృగం వస్తుందో తెలియదు. అండ్ ఏ దారి ఎటుపోతుందో కూడా తెలియదు. ఎక్కడ గుట్టుందో, ఎక్కడ కొండ ఉందో, ఎక్కడ రాయిందో కూడా తెలియని పరిస్థితి. మరి కాసేపట్లో అయితే గ్రామానికి వెళ్తున్నాం. గౌరీష్, దారంటే వస్తున్నప్పుడు మనం చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాం. అసలు ఎందుకు వీళ్ళకి వైద్య సదుపాయం అందట్లేదు, ఒక మంచి అంబులెన్స్ని చుట్టూ పరిసరాలకు దగ్గరలో ఉండే అన్ని సదుపాయాలు ఉండే అంబులెన్స్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే కష్టాలు తీరుతాయేమో కదా. సగం వరకు ప్రాణాలు నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది మేడం గారు. ఆ ఫీడర్ అంబులెన్స్ ఏదైతే ఉందో అది కూడా ఇన్ టైంకి ఫోన్ చేసిన వెంటనే రాదు మేడం గారు. తర్వాత ఏంటంటే 108కి ఫోన్ చేస్తే ఎక్కడో హెడ్ ఆఫీస్కి వెళ్ళి హెడ్ ఆఫీస్ నుంచి లేకపోతే జాము, లేకపోతే కొత్త వలసలో వెహికల్ ఉంది అని చెప్పడం పావుగంట అరగంట, ఇక్కడ దించేలో పావుగంట అరగంట అవుతుంది. కాబట్టి ఈలోగా ఏమైనా ఆటో లేకపోతే ఏదైనా దగ్గరలో ఉంటే దాన్ని పట్టుకుని వెంటనే వెళ్తే ప్రాణం నిలబడే పరిస్థితి అయితే ఉంది మేడం గారు. మరి నువ్వు వస్తునేటప్పుడు చెప్తున్నావు, ఒక ఫోటో తీస్తేనో లేదంటే పేపర్ వాళ్ళు వస్తారు, లేదంటే టీవీ వాళ్ళు వస్తున్నారని చెప్తేనే భయపడి వచ్చే పరిస్థితి ఉంది అనేది నిజంగా వాస్తవమేనా?
అది కూడా వాస్తవం మేడం గారు. ఉమ్, ఏవైనా వచ్చి ఫోటోలు గట్రా ఏమైనా తీస్తే పై అధికారులకి వెళ్తుంది. లేకపోతే పేపర్‌లు గట్రా వస్తుంది. అంటే హుటాహుటిన ఫీడర్ అంబులెన్స్ వాళ్ళు, తర్వాత ఈయనమ్మ వీళ్ళందరూ కూడా వచ్చే పరిస్థితి అయితే అప్పుడు ఉంటది మేడం. లేకపోతే స్పందన సరిగ్గా అంటే ఉండదు మేడం. నీలా ఎవరైనా ఎదిరించి మాట్లాడే యువకులు కానీ నాయకులు కానీ గట్టిగా అడిగితేనే వస్తారు, లేదంటే ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం జాప్యం చేస్తారా? అది ఆ మాట మాత్రం ఖచ్చితంగా అదే జరుగుతుంది మేడం. గట్టిగా ఏమైనా అడిగితేనే వస్తారు. లేదనుకుంటే మామూలుగా అయిపోతుంది మేడం. ప్రస్తుతం గంగుల దగ్గర ఉన్నాము. గంగులు బాధ చూస్తున్నారు కదా. 1 ఇయర్ అవుతుందంట మ్యారేజ్ అయ్యి. తను ఎంతో ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ రోడ్డు అమ్మటే తను బయటికి తీసుకువెళ్ళాలన్నా, తనకి ఏ హెల్త్ బాగోకపోయినా తన బిడ్డని తన్ని తీసుకువెళ్ళాడంట. తన బాధ చూస్తుంటే ఎవ్వరు కూడా తీర్చలేనిదే. బట్ ఏంటంటే తను లాంటి బాధ ఇంకెవరికి రాకూడదని తను కూడా మన ముందు మాట్లాడేందుకు వచ్చాడు. గంగులు, నిజంగా నీకు జరిగిన కష్టం పగోడికి కూడా రాకూడదు. ఆ రోజు 10 రోజుల క్రిందట బిడ్డను కోల్పోయావు. 10 రోజుల వ్యవధిలోనే భార్యను కోల్పోయావు. అసలు హెల్త్ ప్రాబ్లము ఫస్ట్ ఎవరికి వచ్చింది, ఎలా మా వచ్చిందమ్మా? బాబుకి వచ్చింది మేడం. బాబుకి వచ్చిందనమాట. బాబుకి వచ్చిన తర్వాత బండి మీద అలాగే ఇలాగ తీసుకెళ్ళాను మేడం. తీసుకెళ్ళిన తర్వాత ఎస్కోట గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాను మేడం. తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ చాలేము విజయనగరం గోసా తీసుకెళ్ళమన్నారు అనమాట. గోసాలో తీసుకెళ్ళిన తర్వాత కేజీస్లో రిపేర్ చేశాను అనమాట. రిపేర్ చేసిన తర్వాత అక్కడ తీసుకెళ్ళాము. వైద్యం అందుతూనే ప్రాణం పోయిందనమాట. అయితే వైద్యం మాకు తొందరగా అందుబాటు అవ్వలేదన్నమాట. ఎలాగంటే మీరు మీరు గిరిజనులు కాదు కదా, నా ట్రైబుల్ ఉన్నారు కదా, మేడం మేము ట్రైబుల్స్ మేడం, మాకు మాకు తొందరగా వైద్యం అందించండి అంటే, బాబు మీది విజయనగరం డిస్టిక్ కదా, మీరు గిరిజనులు కానీ మీకు గిరిజనులు ఇక్కడ సదుపాయం అనేది మీకు లేదు. అల్లూరు డిస్టిక్ అయినా అయి ఉండాలి, లేదంటే పార్పురం మన్యం జిల్లా అయినా అయి ఉండాలి. అప్పుడైతేనే కనుక మీరు ట్రైబుల్లో అనేసి మీకు సపరేట్గా మీకు ఒక వీలైన వైద్యం అనేది మీకు తొందరగా అందిస్తామన్నారు మేడం. అందిస్తామంటే మేము అలాగా మెడిసిన్ అంతా బయట కొనుక్కునేవాడు మేడం మా బాబు కోసం. బ్లడ్ కోసము బ్లడ్ కావాలన్నారు, బ్లడ్ కూడా బయట నుంచే, మెడిసిన్ కావాలన్నా బయట నుంచి అలా తీసుకొచ్చాను మేడం. అలాగే వైద్యం అందుతుండగా మా బాబు ప్రాణాలు పోయాడు మేడం. ప్రాణం పోయిన తర్వాత మాకు బండి ఏర్పాటు చేయండి అంటే, బాబు మీకు బండి అనేది ఇక్కడ అవ్వదన్నమాట, ట్రైబుల్ సెల్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ బండి అనేది వెహికల్ అని పంపిస్తాము. మీరు బాబుని తీసుకెళ్లాలంటే మీరు సొంత డబ్బులు పెట్టుకొని తీసుకెళ్ళండి, లేదంటే మీరు ఇక్కడ ఏదైనా చేసుకోండి. అట్లీస్ట్ బాబు బాడీని తీసుకురావడానికి కూడా వెహికల్ ఇవ్వలేదు మేడం. మీ వైఫ్ ని బాడీని తీసుకురావడానికి కూడా వెహికల్ ఇవ్వలేదా? ఇప్పుడు మా వైఫ్కి అక్కడ కేజీస్కి నేను ఎందుకు తీసుకెళ్ళలేదు అంటే, మా బాబు లాంటి పరిస్థితి మా ఆవిడకి కూడా వస్తుంది అనేసి అక్కడ నేను తీసుకెళ్ళాను అనుకో, వైద్యం అందుతున్నాడుగా మా బాబులాగా మా మిస్సెస్ కూడా చనిపోతే మళ్ళీ ఇదే మా బాబుకి ఇబ్బంది పడినట్టు నేను మా ఆవిడ కూడా నేను బాధపడతాననేసి అక్కడ ఇప్పుడు మా వైఫ్ చనిపోయారు అనుకో, మరి అక్కడ వెహికల్ పంపించరు. మీరు ట్రైబుల్ కాదు కదా, ట్రైబుల్లో మీరు లేరు కదా అనేసి అక్కడ వైద్యం కూడా బయట నుంచే కొనుక్కోమంటారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళినా మేము బయట నుంచే కొనుక్కోవాలి మెడిసిన్. అదేదో అక్కడికి వెళ్ళి మన వైద్యం మనం ప్రైవేట్లో చేసుకునే కన్నా అదేదో మనం ఇక్కడే ప్రైవేట్లో చూసుకుంటే బెటర్ కదా అనేసి ఇక్కడ నేను నా సాధ్యమైనంత వరకు నేను ప్రైవేట్లో నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఆ రోజు బిడ్డని తల్లిని కూడా డోలీ మోత ద్వారానే తీసుకువెళ్ళారు. నేను చనిపోయిన తర్వాత కూడా డోలీ మోత ద్వారానే తీసుకొని వచ్చారు. అనేక సార్లు, అంటే ఇది ఫస్ట్ టైం కాదు, మీ ఏరియాలో చాలా సార్లు ఇలానే డోలీ మోతల ద్వారానే వెళ్ళారు, డోలీ మోతల ద్వారానే బాడీస్ని కూడా తీసుకొచ్చారు. సో ఇంకొక ఫ్యామిలీలో ఇలా జరగకూడదు అంటే ఏం చెయ్యాలి? ఇప్పుడు మాకు జరిగినట్టు నాకు అన్యాయం జరిగినట్టు మా ఊర్లో ఎలాంటి జరగకుండా ఉండాలంటే మా ఊర్లో ప్రత్యేకంగా మా గ్రామం అనేది ట్రైబుల్ సెల్లో మేము ఉండాలి. ట్రైబుల్లో మాకు మాకు గుర్తింపు అనేది ఇవ్వాలి. మాకు అదేవిధంగా రోడ్డు సదుపాయం అనేది మాకు కల్పించాలి మేడం. బాబు వయసు ఎంత అమ్మా? బాబు 5 months మేడం. 5 months. ఎప్పుడు పెళ్ళైంది మీకు? మాకు 1 year అవుతుంది మేడం. 2023లో అయిందండి. భార్య పేరు గంగమ్మ. అసలు ఎందుకంటే గంగమ్మ ఎలా చనిపోయింది? ఏ హెల్త్ ప్రాబ్లం అని? వాపులు వచ్చాను మేడం. వాపులు వచ్చేవి, నేను ప్రైవేట్లో చాలా తిప్పాను అనమాట. వాపులు తగ్గేవి మళ్ళీ వచ్చేవన్నమాట. మెడిసిన్ మన హాస్పిటల్కి వెళ్ళగానే కొద్దిగా తగ్గేవి అనమాట, మళ్ళీ వచ్చేవన్నమాట. ఇప్పుడు హాస్పిటల్లో మేము ప్రైవేట్లో అడ్మిట్ అయ్యి ఉండాలంటే బాగా ఖర్చు ఎక్కువ అవుతుంది కదా అనేసి మేము ప్రైవేట్లో అడ్మిట్ చేయాలన్నమాట. అలాగే వైద్యం తీసుకుంటూ ఇంటి దగ్గరే నాకు తెలిసిన వాళ్ళు మా అయ్య వాళ్ళ ఇంటి దగ్గర మెడిసిన్ వాడుతూ మళ్ళీ హాస్పిటల్కి ప్రైవేట్ వెళ్ళడం, మళ్ళీ మా వాళ్ళ ఇంట్లో రావడం అలాగా
చేసేవారనమాట. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చారు కదా, అధికారులు వచ్చారు, ప్రజాప్రతినిధులు వస్తున్నారు, ఏమని భరోసా కల్పిస్తున్నారమ్మా మీకు? వస్తున్నారు. ఇప్పుడు ఇలాగే కాదు మేడం, మాకు జరగక ముందు కూడా చాలా మంది వచ్చారు కానీ మాకు భరోసా అనేది మీకు రోడ్డు ప్రధాన సమస్య రోడ్డే అని చెప్పడం కానీ ఎవరు కూడా మాకు పూర్తి హామీ అనేది ఇది చేసి మేము ఇస్తాము అనేసి మాకు ఎవరు ఇవ్వట్లేదు మేడం. ఓకే, గంగులు మాటల్లో చూశారు కదా, కేవలం సరైన వసతులు లేక తను ట్రైబల్ అయినప్పటికి కూడా ట్రైబల్ సెల్ ఇక్కడ లేదు, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని జాప్యం చేయడం కారణంగా తన కుటుంబంలో ఇద్దరిని కోల్పోయాడు. సో ఏదో ఇన్సిడెంట్ జరిగితేనే హడావిడి చేయడం, తర్వాత మామూలు అయిపోయింది వారి కష్టాలు, పట్టించుకునే నాదుడు కూడా కరువయ్యాడనే చెప్పుకోవాలి. ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాతైనా ప్రభుత్వం అధికారులు మారాలి, వాళ్ళ తలరాతలు మారాలి, గిరిజనుల కష్టాలు తీరాలి, వారికి సరైన రహదారి కల్పించాలని సుమన్ టీవీ ద్వారా ఆశిద్దాం. ప్రస్తుత పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.